పోయిన వారంది ఎలాగా మనకి ఇవాళ టైం సరిపోయింది కాబట్టి, టైం సరిపోయిన దాన్ని ఇవాళ ఏం చేద్దామంటే, మనము అది లాస్ట్ వీక్ చెప్పింది కొంచెము దాన్ని రివైజ్ చేసుకుందాం. అదేంటంటే బాబా ఏమంటారంటే, పోయిన వారం ఏంటంటే, మనం ఏం చదువుకున్నాం? ఆ యొక్క ఇరుచి గారి యొక్క మేనమామ గారైన మెహర్జీ ఆయన అక్కడ చైనాలో పనిచేస్తూ ఉన్నాడు. ఆయన భారతదేశం వచ్చాడు. ఆ భారతదేశం వచ్చినప్పుడు తన ఆవిడ ఇరుచి గారి తల్లైన గైమయి అంటే ఆయన తన అన్నయ్యని తీసుకొని బాబాకి దర్శనానికి వెళ్ళారు వాళ్ళు. వెళ్ళేసరికి బాబా ఏమన్నారంటే ఆయన సంతోషించారు. ఆ తర్వాత నేనక్కడ ఈ దీంట్లో పనిచేస్తున్నాను. టాటా టెక్స్‌టైల్ మిల్‌లో పనిచేస్తున్నానని చెప్తాడాయన. చెప్పిన తర్వాత మొత్తానికి ఆయన మళ్ళీ వెళ్ళిపోతున్న రోజు ఆయన బాబా దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు తొందరగా రండి అని చెప్పేసి బాబా ఆయనకి ఆశీర్వదిస్తారనమాట. ఆశీర్వదించేసరికి ఆయన అనుకుంటాడు, ఈయనేంటి? నేను మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ కూడా ఈయన్ని దేవుడని గొప్పగా పూజిస్తూ ఉన్నారు. నేను వెళ్ళిపోతానని తెలిసినా కానీ మళ్ళీ తొందరగా రండి అని చెప్పడం ఏంటి ఈయన? అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారనమాట. అనుకున్న తర్వాత మొత్తానికి ఆ రోజు ఆయనకి టైం వచ్చింది. ఆయన బయలుదేరి వెళ్తాడు. సింగపూర్ దాకా వెళ్ళేసరికి ఆయన చైనాలో యుద్ధం జరుగుతున్నదని కబురొస్తుంది ఆయనకి. చైనాలోకి ఎంటర్ కాకుండానే సింగపూర్ నుంచి తిరిగి భారతదేశం వచ్చేస్తాడు. వచ్చేసిన వెంటనే ఆయన మళ్ళీ బొంబాయి నుంచి అహ్మద్‌నగర్ వస్తాడు. వచ్చిన వెంటనే ఏంటి ఇంత తొందరగా వచ్చేసావు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతారు. అయితే తర్వాత ఆ గురువారం నాడు బాబా దగ్గరికి దర్శనానికి వెళ్తారు. వెళ్ళేసరికి బాబా ఏంటి అప్పుడే షంఘై వెళ్ళిపోయారా మీరు? ఆ షంఘై వెళ్ళి అంత తొందరగా వచ్చేసారా? అని అడుగుతారు బాబా. అడిగేసరికి అప్పుడు ఆయనకి లేదు నా పడవ ఆగిపోయింది. ఎందుకంటే అక్కడ యుద్ధం మొదలైంది అని ఆయన సమాధానం ఇస్తాడనమాట. ఆ సమాధానం ఇచ్చిన తర్వాత మొత్తానికి ఆయన మెహర్ బాబా యొక్క సర్వజ్ఞత, ఆయన సర్వము ఆయనకు తెలుసు. ఆయనకి భూత, భవిష్యత్, వర్తమానములు మొత్తం 3 కూడా ఆయనకు తెలుసు. ఆయన సర్వజ్ఞుడు అని చెప్పి అప్పుడు అర్థమవుతుందన్నమాట ఆయన. ఆ రోజు అప్పటిదాకా ఆయన మెహర్ బాబాకి సాష్టాంగ దండ ప్రణామం చెయ్యని వాడు, ఆ రోజు ఆయన సాష్టాంగ నమస్కారం చేస్తాడనమాట. సో, ఈ విధంగా మనకి ఆ రోజు మొట్టమొదటిసారిగా అది వినిపిస్తుందనమాట. ఆ రోజు మనకి అర్థమైంది. తర్వాత ఆయన ఇరుచి గారు ఏం జేస్తారంటే, ఆయన ఏకనాథ్ సద్గురువు అయిన ఏకనాథు, ఆయన కొడుకు హరి వీళ్ళిద్దరికి మధ్యన సంభాషణలు చెప్తూ ఉంటారు. ఆ మహారాష్ట్రలో ఒక సద్గురువు ఆయన బాబా చెప్పిన విషయాన్ని ఆయన చెప్తారు ఇరుచి గారు. ఏంటంటే మహారాష్ట్రలో ఒక గొప్ప సద్గురువు ఏకనాథ్ అని ఉంటాడు. ఆయన అతని కుమారుడైన హరి చాలా పండితుడనమాట. చాలా మంచి పండితుడతను. అయితే ఆ పండితు ఆ ప ఆ పాండిత్యంతో పాటు అతనికి కాస్త అహంకారం కూడా ఉంటుంది. ఏమని? తాను పండితుడిననే అహంకారం చాలా ఉంటుందన్నమాట. అయితే ఆయన తనకి ఈ యొక్క పురాణ ఇతిహాసాల్లో తనకున్న పాండిత్యానికి ఆయన ఎప్పుడూ చాలా తన మీద తాను గర్వపడుతూ, తన తండ్రి యొక్క అవిద్యా తత్వానికనమాట. అంటే తన తండ్రికి విద్య లేని అంటే విద్య లేనివాడు అని చెప్పేసి ఆయన అనుకుంటూ ఉంటాడు ఎప్పుడూ కూడా. సో, ఆయన ఆ విధంగా వినమ్రత లేనివాడై అతను ప్రవర్తిస్తూ ఉంటాడు. సో, అయితే ఆ తర్వాత ఒకనాడు ఏకనాథుడు చెప్తాడనమాట తన కుమారుడికి. ఎప్పుడైతే నువ్వు వినమ్రంగా ఉండడం ప్రారంభిస్తావో, ఆ వినమ్రత ఆహ్, నీకు నీ విద్యకి వినమ్రత తోడైతే, అప్పుడు నువ్వు ఏదైతే నేర్చుకున్నావో దాని మీద నీకు అవగాహన కలుగుతుంది అనే విషయాన్ని ఆయన చెప్పినప్పుడు, అప్పుడు ఆయనకు అర్థమవుతుందన్నమాట. ఓహో! తన తండ్రి చాలా గొప్పవాడని అర్థమవుతుంది. సో, అని ఇరుచి గారు బాబా చెప్పిన విషయాన్ని చెప్తున్నారు. ఏమనంటే, నీకు వినమ్రత లేకుండా నీకే విషయం కూడా అవగాహన కాదు. సో, నువ్వు నీ నువ్వు ఎంత అంటే ఎంత నీకు పరిమితి లేని వాడివి అనే విషయం నీకు అర్థం కాదు వినమ్రత లేకపోతే. సో, ఆ విషయాన్ని నువ్వెప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి అనే విషయాన్ని బాబా ఎప్పుడు చేస్తారంటే వాస్ట్‌నెస్ అంటే నీకున్న ఆ విస్తృతం.
అంటే నువ్వెంత విస్తృతమైన వాడివో, అంటే ఎంత నువ్వు ఎంత నీ యొక్క నీ నీ విస్తారత ఎంతో, నీ బ్రహ్మాండత ఎంతో నీకు తెలియదు. నీకెప్పుడు తెలుస్తుందంటే, నువ్వు వినమ్రంగా ఉన్ననాడే నీ యొక్క విస్తారత నీకు తెలుస్తుంది. నువ్వు వినమ్రంగా ఉంటే నీ ఆధిక్యం నీకు తెలుస్తుంది అనే విషయాన్ని ఆయన తండ్రి గారు ఆయనకి నేర్పిస్తారన్నమాట. సో ఇక్కడ మనము ఈ యొక్క ఇరుచి గారి యొక్క మనం ఆ విషయాన్ని మనం తెలుసుకున్నాం. అంటే ఆ విషయం తర్వాత ఇరుచి గారు ఏం చేస్తారంటే, బాబాతో ఉన్న సంబంధ బాంధవ్యాలు బాబాతో ఏ విధంగా ఏర్పడతాయి అనే విషయం తర్వాత చెప్పారనమాట. మనం ఇక్కడ దాకా మనం చదివాము. ద ఇంపార్టెన్స్ ఆఫ్ లింక్స్ ఆఫ్ అవర్ కనెక్షన్ టు మెహర్ బాబా was always discussed in Mandali Hall. After all, most of us who came had not met Meher Baba, and all our questions and longings stemmed from having missed seeing him in human form. Iruj would reiterate that nothing happens except from the past links. అంటే ఆ యొక్క ఆయనతో ఉన్న సంబంధం యొక్క ప్రాముఖ్యత, మెహర్ బాబాతో ఆయనతో ఉన్న సంబంధం, మనకి ఆయనకి ఉన్న సంబంధము, మనకి ఆయనకి ఉన్న ఆ కనెక్షన్‌తో ఉంటుందన్నమాట. మనకి ఆయనకి ఒక కనెక్షన్ ఉంటుందన్నమాట. అంటే మనకి ఆయనకి ఒక లింక్ ఏర్పడుతుందన్నమాట. మనకి ఆయనకి ఒక జత చేర్చుకుంటాం. ఒక సంధి ఏర్పడుతుంది మనకి ఆయనకి. ఆయనకి మనకి ఏ విధంగా సంధి ఏర్పడుతుంది? ఆయనకి మనకి మనం ఇద్దరం కూడా ఎప్పుడు మనకు ఆయనతో సంబంధం ఏర్పడుతుందంటే, మన యొక్క గత సంస్కారముల వలనే మనకి ఆయనకి ఆ సంబంధం ఏర్పడుతుందట. సో కారణం ఏంటి? మేము ఈ గత సంబంధాల గురించి మాట్లాడుకోవడానికి కారణం ఏంటంటే, మేమెవరైతే మెహర్ బాబా ఇక్కడ ఈ మండలి హాల్‌లో మేమందరం ఎవరైతే, అంటే ఈవిడ ఫారినర్ గదా! ఈ ఫారినర్స్ ఎవరైతే మేమందరం వచ్చామో, మేమందరం కూడా ఎప్పుడూ బాబాని వ్యక్తిగతంగా కలవడం జరగలేదు. మేమెవరం కూడా బాబాని వ్యక్తిగతంగా కలవడం జరగలేదు. కాబట్టి మాకేంటంటే, మాలో ఉన్న ఆ తపన, మాలో ఉన్న అనేకమైన ప్రశ్నలు మాలో ఉదయిస్తూ ఉండేవన్నమాట. మాలో ఉండే తపన ఏంటంటే, మనుష్య రూపంలో, మానవ రూపంలో ఆ పరమాత్ముడిని చూడలేకపోయేమే అనే తపన మాలో ఎప్పుడూ ఉండేదిట, వాళ్ళలో ఉండేది. అదే విధంగా ఆ మనుష్యులు కూడా ఆయన ఏ విధంగా ఆ మనుషులు మేము మానవ రూపంలో చూడలేదన్న తపనుండేది. దాని వలన మేమేంటంటే, మాకు అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యేవి. అయితే ఇరుచి గారు ఎప్పుడూ కూడా మాకు చెప్తూ ఉండేవారు ఏంటంటే, మెహర్ బాబాతో మీకున్న సంబంధము మీ గత జన్మానుబంధంతో ముడిపడి ఉంది అని ఇరుచి గారు ఎప్పుడూ కూడా చెప్తూ ఉండేవారట. I tell you, none of you would be sitting here if you did not have some connection from your past lives. It is all in our connections, nothing else. నేను మీ అందరూ ఎవరైతే ఇక్కడ అందరూ ఈ మండలి హాల్‌లో కూర్చున్నారు, ఈరోజు గారి మాటలన్నమాట. ఈ మండలి హాల్‌లో ఎవరెవరైతే కూర్చున్నారో మీరందరి యొక్క సంబంధము మీ మెహర్ బాబాతో మీకున్న సంబంధము గత జన్మానుబంధముతో ముడిపడి ఉంది. అంతేగాని ఇంకేమీ కాదు. One day, Baba brought home to us just how links are forged and their importance. అంటే బాబా ఒకసారి వాళ్ళకి తెలియజేశారట. ఏమనంటే, ఈ సంబంధాలు ఆయనకి అవతారుడికి తన యొక్క మండలికి కానీ, అవతారుడితో మామూలుగా మిగతా వాళ్ళకి ఉన్న సంబంధాలు ఏ విధంగా ఏర్పడతాయో ఆయన తెలియజేశారట బాబా. He was in good mood. We had just returned from a long tour, and whenever Baba would return to our headquarters, wherever that might be at the time, there is always a little lull in activity. అయితే ఆయన ఎప్పుడూ కూడా ఆ రోజు చాలా మంచి బాబా ఏంటంటే మంచి దీంట్లో ఉన్నారన్నమాట, ఉత్సాహంగా ఉన్నారు. అయితే ఎప్పుడూ కూడా బాబా ఎప్పుడైనా బయట, అంటే బాబా జనరల్‌గా ఈ మస్తు కార్యక్రమాల్లో బాబా బయటికెళ్తూ ఉండేవారు. అంటే ఎక్కడికైనా బాబా బయటికి వెళ్లి తిరిగొచ్చి మళ్ళీ ఆయన తన స్వస్థానం అంటే మెహరాజాద్‌కి వచ్చేస్తే, ఎప్పుడైతే ఆయన తిరిగి వచ్చేసినప్పుడు అక్కడ చాలా ప్రశాంతంగా ఉండేదిట. కారణం ఏంటంటే, బాబా పని చేసొచ్చారు. ముఖ్యంగా చూడండి, బాబా ఇక్కడ ఇరుచి గారు మనం మొన్న కూడా చదువుకున్నాం. బాబా కన్నా పని ముఖ్యం అంటారట ఎప్పుడు బాబా. ఇరుచి గారు కూడా అదే విషయాన్ని తెలియజేస్తున్నారు. కాబట్టి బాబా పని అయిపోయిన వెంటనే చాలా సంతోషంగా ఉండేవారు బాబా. ఎప్పుడు కూడా చాలా సంతోషంగా ఉండేవారు.
ఆ విధంగా ఆ సంతోషంగా ఉండేవారు. సో వి ద మండలి నీడెడ్ దట్. ఆన్ దోస్ డేస్ ద టాక్ రివాల్వ్డ్ అరౌండ్ దిస్ పెట్స్ ఆర్ ఎనీ టాపిక్స్ అదర్ దెన్ గాడ్ ఆర్ స్పిరిచువాలిటీ. అలాంటి శాంతిపూర్వకమైన రోజుల్లో వాళ్ళ మాటలన్నీ కూడా ఆ చిన్న వాళ్ళు పెంచుకునే పెంపుడు జంతువుల మీద, లేకపోతే ఇంక వేరే వేరే ఆ టాపిక్ అంటే వేరే వేరే దాని మీద వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండేవారట. అంతేకాని భగవంతుడి మీద, ఆధ్యాత్మికత మీద, భగవంతుడి మీద మాట్లాడుకునేవారు కాదు. అలాగా ఎక్కడికైనా తిరిగేసొస్తే ఎక్కడి నుంచైనా. వాళ్ళు వేరే వేరే విషయాలపై మాట్లాడుకునేవారు. The story I'm about to tell you concern పీటర్ అండ్ మస్తాన్, బాబాస్ డాగ్స్. నేను మీకు ఏదైతే ఇప్పుడు కథ చెప్తూ ఉన్నానో, ఆ కథ పీటర్ మరియు మస్తాన్ అనే 2 కుక్కల గురించి, నేను బాబా యొక్క కుక్కల గురించి నేను మీకు చెప్తూ ఉన్నాను అని రుచి గారు చెప్తున్నారు. దే లివ్డ్ లైక్ ద మండలి విత్ నో యాక్సెస్ టు ఫారిన్ ఎలిమెంట్స్ ఔట్ సైడ్. అంటే వాళ్ళు అవి ఎలా బతికేయట చూడండి ఇక్కడ. ఆ గొప్పతనం ఏంటంటే, ఆ 2 కుక్కలు కూడా వాళ్ళకి ఏ పరాయి వాటితో సంబంధం లేకుండా, అంటే పరాయి కుక్కలతో సంబంధం లేకుండా పెరిగాయి. అది ఇక్కడ, ఇక్కడ గమనించాల్సిన అంశం. కుక్కలు కూడా ఇక్కడ రాస్తాడు. ఈ రుచిగా చాలా గొప్పగా రాస్తాడు ఆయన దీంట్లో. అంటే ఫారిన్ అంటే పరదేశీయులు అంటే విదేశీయులు. ఫారిన్ అంటే విదేశీయులనమాట. అంటే పరాయి వాళ్ళు. పరాయి వాళ్ళతో సంబంధం లేకుండా మండలి వారు ఏ విధంగా గడిపారో మెహర్ బాబాతో, ఈ 2 కుక్కలు కూడా అదే విధంగా గడపడం జరిగింది అని చెప్తూ ఉన్నారు. ఆయన చెప్తున్నారు. The story, sorry, their dog's life, they were not allowed to enjoy their life in a dog's world. ఆ ఆ కుక్కల ప్రపంచంలో వాటి జీవితాన్ని వాటిని అనుభవించడానికి కూడా బాబా వాటిని అవకాశం ఇవ్వలేదు వాటికి. Their dog's life was at the feet of the Lord, and as such they were not allowed to find themselves a girlfriend. ఆ 2 కూడా మగ కుక్కలు. ఆ 2 కూడా మగ కుక్కల వాళ్ళ జీవితం, ఆ కుక్క యొక్క జీవితము ఆ దేవుడి యొక్క పాదాల చెంత, అంటే ఆ మెహర్ బాబా యొక్క అవతారుడి యొక్క పాదాల చెంతనే కానీ ఇంకా కనీసం వాటికి ఆడకుక్కతో కలవడం కూడా జరగలేదన్నమాట. వాటి జీవితంలో ఎప్పుడు కూడా జరగలేట. కుక్కలు కూడా ఇక్కడ చూడండి అది. అంటే అవి కూడా మండలిలో భాగం మరి. ఆ విధంగా అంటున్నారు. దే లెడ్ ఏ సెలిబ్రేట్ లైఫ్ లైక్ ద మండలి. అవి కూడా మండలి వారిలాగా బ్రహ్మచర్యం వహించి గడిపేయి. అక్కడ బ్రహ్మచర్యంతో గడిపేయట అవి కూడా. ఆ మండలి వారిలాగా బ్రహ్మచర్యం గడిపేయట. So Peter had come with his dangling log ears and took his usual place stretched out flat in front of Baba's feet. Peter would not leave Baba's company whenever there was the opportunity to be near him. But poor Mastan was a huge dog, so he was only allowed to be free when he played with Baba in his room. Otherwise, Mastan was tied up because he would growl and bark at anybody who came too close. అంటే ఈ పీటర్ అనే కుక్కకి నేను ఇవాళ నాకు సమయం లేనందున ఈ యొక్క ఫోటోగ్రాఫ్స్ నా దగ్గర ఎక్కడో ఉన్నాయి నా దగ్గర. బాబా ఈ పీటర్ తోనూ, ఈ మస్తాన్ తోనూ గడిపిన కొన్ని ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. ఆ ఫోటోగ్రాఫ్స్ ని ఇవాళ మీ ముందు ఉంచలేకపోయాను. రేపు దాంట్లో నేను మళ్ళీ డిస్ప్లే చేస్తాను. రేపు మనం చెప్పేటప్పుడు. ఈ పీటర్ కి చాలా పొడుగైన చెవులు ఉండేవన్నమాట. ఆ చెవులు ఏంటంటే బాబా కాళ్ళ దగ్గరే ఎప్పుడు పడుకుని ఉండేది ఆ పీటర్ ఎప్పుడు కూడా. పీటర్ ఎప్పుడు కూడా బాబా సహచర్యాన్ని ఎప్పుడు వదిలేది కాదు. బాబా దగ్గర నుంచి ఎప్పుడు వెళ్ళేది కాదు. ఎప్పుడు బాబా వచ్చేస్తే ఆయన కాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చునేదన్నమాట. కానీ మస్తాన్ అలా కాదుట. అది చాలా పెద్ద కుక్క. చాలా హ్యూజ్ టిబెటియన్ మస్టిఫ్ అన్నమాట. అంటే ఆ జాతి కుక్కలు చాలా పెద్దగా ఉంటాయి అవి. అవి చాలా పెద్దగా ఉంటాయి. చాలా హైట్ కూడా ఉంటాయి అన్నమాట అవి. సో అటువంటివి ఆ మస్తాను ఎవరినైనా చూసి ఎప్పుడు అది భయంకరంగా మొరుగుతూ ఉండేదన్నమాట. సో ఆ విధంగా ఎవరైతే తన దగ్గరకు వచ్చిన వాళ్ళ దగ్గర మొరుగుతూ ఉండడం వలన ఆ మస్తాన్ని ఏం చేసేవారంటే కట్టేసి ఉంచేవారు. బాబా బాబా వచ్చినప్పుడు మాత్రమే బాబా రూమ్‌లోకి అది పంపించి బాబాతో మాత్రమే ఆడుకోవడానికి దానికి పర్మిషన్ ఉండేది. చూడండి అవి ఎంత అదృష్టం చేసుకున్నాయో అవి. Mastan was the pup of huge Tibetan mastiff dog that Baba had acquired while traveling through the northeastern Himalayas near Bhutan. బాబా భూటాన్ వెళ్ళారు. ఆ భూటాన్ వెళ్ళినప్పుడు ఈ టిబెటియన్ మస్టిఫ్ అనే డాగ్ అండి. ఇదేంటంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. మీరు చాలా చూసుంటారు. సుమారుగా
అదొక 3.5, 4 అడుగులు 4 నుంచి పైనే ఉంటుంది. 4 అడుగుల దాకా ఉంటుంది ఆ మస్టిఫ్. నేను ఒక్కసారి వీలైతే ఆ టిబెటియన్ మస్టిఫ్ అనే దాన్ని సరే ఓకే. రేపే చూపిస్తానులెండి. ఎందుకంటే అది మళ్ళీ నేను దాంట్లోంచి ఇవాళ మీటింగ్‌లోంచి బయటికెళ్తే మనకి తక్కువ టైం గూడా ఉంది. అది మళ్ళీ కట్ అవుతుంది మీటింగ్. టైం కట్ అవుతుంది ఇది. ఒకవేళ మీరెవరికైనా సరే దీంట్లో డిస్కనెక్ట్ అయిపోతే మీకు 1 అవర్ తర్వాత డిస్కనెక్ట్ అయితే మళ్ళీ రీలాగిన్ కండి. 1 అవర్ కంటిన్యూయస్‌గా ఉంటుంది. ఇది రీలాగిన్ కండి దాంట్లోకి. అదొక్కసారి చూసుకోండి. ఇంకోటేంటంటే రికార్డింగ్ ఎబిలిటీ ఇప్పుడు ఎవరైతే మీరు కాల్ ఇచ్చారో వాళ్ళకి రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉంది. నాకు తెలిసి నాగమణి గారు రికార్డింగ్ చేస్తున్నట్టున్నారు. వెరీ గుడ్. ఓకే. రైట్. గుడ్. సో, రికార్డింగ్ ఎబిలిటీ మనకి రికార్డింగ్ పర్మిషన్ ఉంటుందన్నమాట. వాళ్ళకుంటుంది. సో, ఈ టిబెటియన్ మస్టిఫ్ అంటే అవి కాపర్లు ఈ గొర్రెల కాపర్ల దగ్గర గొర్రెలని కాపాడుతూ ఉంటాయి. చాలా ఎత్తుగా ఉంటాయి ఈ డాగ్స్. 3, 4 అడుగులు ఎక్కువుంటాయి. ఇదెక్కడ సంపాదించారట ఈ మస్తాన్ని? అదొక చిన్న పిల్లగా, కుక్క పిల్లగా ఉన్నప్పుడు బాబా ఆ యొక్క అంటే ఈశాన్య రాష్ట్రాల్లో, హిమాలయాల్లో అంటే భూటాన్ దగ్గరికి ఆయన కార్యక్రమంలో భూటాన్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ మస్తాన్ని బాబా తీసుకొచ్చారట అక్కడి నుంచి. దీస్ వర్ లార్జ్ డాగ్స్ గార్డింగ్ ద షీప్ అండ్ దే వర్ వియరింగ్ కాలర్స్ స్టడెడ్ విత్ స్టీల్ స్పైక్స్. అవి చాలా పెద్ద కుక్కలట. చాలా ఎత్తరి కుక్కలన్నమాట అవన్నీ కూడా. అవేంటంటే వాటి మెడలకి ఆహ్, ఆ స్టీల్ అంటే ఇనుముతో చేసిన ఒక చిన్న బెల్ట్ లాంటిది ముళ్ళ బెల్ట్ ఉండేదన్నమాట వాళ్ళకి. ఆ ఇనుముతో చేసిన ముళ్ళ బెల్ట్ ఉంటుందన్నమాట. దీస్ డాగ్స్ వేర్ ఫెయిత్‌ఫుల్ ప్రొటెక్టర్స్ and would not hesitate to fight any wild animals preying on the sheep. So the callers would save them from being killed in the course of duty. అంటే ఎందుకు ఆ ముళ్ళతో చేసిన ఆ బెల్ట్ వాటి మెడకి ఎందుకు తొడుకుతారంటే, ఇవి ఆ యొక్క గొర్రెలని కాపాడడానికి చాలా గట్టిగా ఎప్పుడు కూడా ఏదైనా జంతువు ఒక అడవి జంతువు కానీ ఆ గొర్రెలను తినడానికొస్తే, అది ఎంత పెద్ద జంతువైనా సరే ఆ జంతువుతో ఈ ఈ ఈ టిబెటియన్ మస్టిఫ్‌లు ఫైట్ చేసేవిట. అవి యుద్ధం చేసేవన్నమాట. సో, అలాంటి కార్యక్రమంలో ఈ యొక్క కుక్కలకేమి జరగకుండా ఏం చేసేవారంటే, ఆ గొర్రెల కాపర్ల మెడకి ఇనుప ముళ్ళతో కూడిన బెల్ట్ ఒకటి పెట్టేవారన్నమాట. అంటే ఆ కుక్క మెడని అది కొరకడానికి ట్రై చేస్తే ముళ్ళు గుచ్చుకుంటాయన్నమాట. అందుకనే వాళ్ళు ఆ కుక్కలకి రక్షణగా ఆ మెడకి ఇనుప ముళ్ళు పెట్టేవారు. ఇనుప ముళ్ళలో ఉన్న బెల్ట్ పెట్టేవారు. The dogs were very faithful protectors and would not hesitate to fight any wild animal preying on the sheep, so the callers would save them from being killed in the course of duty. Baba happened to notice a little puppy following its huge mother and commented to us about the ferocious beauty of these dogs. As we came closer, the puppy waddled over to us and Baba went down and patted it, and we started to climb the mountain. The lucky pat sealed the pup's rare fortune. బాబాయ్ ఏం చేశారట ఒకసారి వీళ్ళక్కడ భూటాన్ వెళ్ళేటప్పుడు వీళ్ళు ఈ బాబా వాళ్ళు ఆ కుక్క ఆ కుక్కని అంటే ఈ మస్తాన్ తాలూకు ఆ తల్లిని కూడా చూశారన్నమాట. మస్తాన్ యొక్క తల్లిని కూడా చూశారు. అయితే ఆ కుక్క తల్లి, కుక్క పిల్ల ఈ 2 పక్కనే ఉన్నాయి. బాబాని అంత అది చాలా గొప్ప కుక్క. చాలా తీవ్రంగా పోరాడే కుక్క. దాని యొక్క అందాన్ని బాబా వీళ్ళకి చూపిచ్చారట. వీళ్ళందరికీ కూడా మండలి వాళ్ళకి చూపిచ్చి, మెల్లిగా ఈ కుక్క పిల్ల దగ్గరికెళ్ళి బాబా ఏం చేశారంటే, ఆయన ఇలాగ దాన్ని నిమిరారన్నమాట కుక్కని. అలాగే తన చేత్తో ఆ కుక్క పిల్ల మీద ఆయన నిమిరారు. మెల్లిగా అంటే చిన్నగా తట్టారన్నమాట. చేత్తో తట్టారట బాబా. ఆ త ఆ విధంగా ఆ అవతారుడి యొక్క ఆ చెయ్యి పడంగానే దాని యొక్క అదృష్టం మారిపోయింది ఒక్కసారి. చూడండి ఆ కుక్క యొక్క అదృష్టం ఆయన అంటున్నాడు, "ద లక్కీ పాట్ సీల్డ్ ద పప్స్ రేర్ ఫార్చ్యూన్." దాని యొక్క అరుదైన అదృష్టం కలిగింది ఆ కుక్క పిల్లకి ఆయన ఇలాగే చెయ్యి పెట్టి తట్టంగానే. ఇట్ ఈస్ ఎ వెరీ స్టీప్ అండ్ నారో ట్రైల్ విత్ ఎ షీర్ డ్రాప్ ఆన్ వన్ సైడ్ డౌన్ టు ద వ్యాలీ బిలో. We had to walk single file very slowly and carefully around the steep ridges because one false move and you had it all. అంటే ఎలా ఉందిట? చాలా సన్ననైన దారి అక్కడ. ఆ దారి ఏంటంటే మీరెలా అంటే మీరు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పైకి వెళ్ళాలన్నమాట. అలాంటి అలాంటి కొండలున్నాయి అక్కడ హిమాలయాల్లో. అలాంటి చోట్లకెళ్లారు బాబా.
అలాంటి కొండలు. అది ఏంటంటే ఒకవైపు పూర్తిగా లోయ. వీళ్ళు కానీ ఏమాత్రం అజాగ్రత్తగా ఒక్క అడుగు వేసినా కానీ ఆ కిందనున్న లోయలో చాలా లోతైన లోయలో పడిపోతారన్నమాట. అంటే అడుగు తీసి అడుగు వేయాలన్నా కూడా జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. వీళ్ళు అంత జాగ్రత్తగా ఉండాలి. సో ఈ విధంగా వాళ్ళకుండేదన్నమాట. ఆల్ అవర్ కాన్సంట్రేషన్ వాస్ రివిటెడ్ ఆన్ మేకింగ్ ద నెక్స్ట్ స్టెప్. Of course, my attention had to be on Baba, but he was the most nimble-footed of all of us. అంటే ఆయన ఎప్పుడూ కూడా ఆయన ఇరుచి గారు ఎప్పుడూ కూడా అది ఎలా అంటే చాలా జాగ్రత్తగా పైకి వెళ్ళాలి. ఎవరైతే వెళ్తూ ఉన్నారో చాలా జాగ్రత్తగా పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళాలి. సో నేను నేనేం చేసేవాడినంటే నా దృష్టి అంతా కూడా ఎప్పుడూ బాబా మీదే ఉండేది. ఎందుకంటే ఎప్పుడు ఆయన బాబాని రక్షించడమే ఆయన డ్యూటీ. సో బాబాని చూడడం కోసం ఈయన చాలా జాగ్రత్తగా అడుగేసుకుంటూ వెళ్ళేవాడు. కానీ ఈయన కన్నా చాలా చలాకీగా బాబా నడుస్తూ ఉండేవాడనమాట. నింబుల్ అంటే చాలా చురుకుగా వెళ్ళిపోతూ ఉండేవారు ఆయన. చకమని వెళ్ళిపోతూ ఉండేవారట. అంత దీంట్లో కూడా ఆయన చూడండి ఆయన. ఆయన ఆ తర్వాత ఆ తర్వాత బట్ దట్ లిటిల్ పప్ Baba had played within the valley, had followed us up the side of the mountain. అయితే వీళ్ళు చూసుకోలేదు. వీళ్ళతో మాటు ఆ కుక్క పిల్ల ఏదైతే ఉందో బాబా నిమిరేరు కదా, అంతే దాని అదృష్టం మారిపోయింది. వీళ్ళని అనుసరించి వచ్చేసింది పైకి. సో మౌంటైన్. And as we are climbing higher and higher, suddenly Baba draws our attention to a noise that has cut through the silence. Until then, all the noise that reverberated at the height had been the sound of our shoes clumping through dry twigs and brush. It sounded like an incessant whimper, and immediately Baba clapped and gestured to me, the pup, save the pup. అయితే అది ఒక్కసారి బాబా ఏం చేశారంటే ఈ లోపల వాళ్ళకి ఓ చిన్న అంటే వీళ్ళు నడుస్తున్నప్పుడు వీళ్ళు నడుస్తూ ఉంటే వీళ్ళు కాళ్ళ కింద పడిన ఆ ఎండు కొమ్మలు వాటి శబ్దమే అందరికీ వినపడుతూ ఉండేది. ఆ ఎండు కొమ్మల శబ్దమే అందరికీ వినబడుతూ ఉండేది అప్పటిదాకా. అంతేకాని ఇంక వేరే వీళ్ళ బూట్ల శబ్దము ఆ ఎండు కొమ్మల శబ్దమే వినిపిస్తూ ఉండేది వీళ్ళందరికీను. కానీ ఎక్కడి నుంచో ఒక చిన్న మూలుగు వినబడేది. అంటే కూనరాగాలు పెట్టి ఓ చిన్న పిల్లవల ఒక మూలుగులాగా దీనికి మూలుగులు వినబడ్డాయి అన్నమాట. వీళ్ళకి వినబడిన వెంటనే బాబా వెంటనే గవాలున్న చప్పట్లు కొట్టారట. చప్పట్లు కొట్టి ఆ ఇరుచి వైపు తిరిగి అగో అక్కడ కుక్క పిల్ల ఉంది, దాన్ని రక్షించు అని చెప్పేసి సైగ చేశారట బాబా. కేర్ఫుల్లీ I retraced my step until I saw the poor pup frantically clinging to the rocks and shrubs with its tiny toes at the edge of a ledge just beneath us. అంటే అప్పటిదాకా ఆయన అప్పుడు వెంటనే ఇరుచి గారు కొంచెం దిగారన్నమాట కిందకి. దిగేసరికి ఆయన ఒక చిన్న రాతి వరస దగ్గర అంటే చిన్న కట్ట దగ్గర చిన్న రాయి దగ్గర దాని దాని జాస్ ఏదైతే దాని గోళ్ళు ఉంటాయో ఆ గోళ్ళతో కాలి గోళ్ళతో అది పట్టుకుని ఉందన్నమాట. ఆ రాతిని పట్టుకుని ఇంక కిందకి జారిపోతుందేమో అన్నంతగా ఉందన్నమాట అక్కడ. ఆ విధంగా అక్కడ జారిపోవడానికి సిద్ధంగా ఉన్న ఈ కుక్కపిల్ల ఏదైతే ఉందో దాని దగ్గరికి మెల్లిగా ఆయన చూసుకుంటూ మెల్లిగా వెళ్ళాడు. ఇరుచి గారు వెళ్ళేట ఆయన. ఎందుకంటే బిలో దట్ అవుట్ క్రాపింగ్ వాజ్ అ షియర్ డ్రాప్. కానీ ఆ పక్కన కానీ ఒక్కసారి ఆయన ఏమాత్రం కాలు జారినా ఈయనకు కూడా, ఎందుకంటే తిన్నగా లోయలోకి పడిపోతాం అన్నమాట. అంత కష్టంగా ఉంది దారి. The path was very narrow, so I bent down slowly so as not to lose my own balance and made my way down the side of the mountain just enough so that I could reach down and grab the pup. అయితే ఇతను కిందకి దిగేటప్పుడు ఇరుచి గారు ఏం చేశారు, ఆయన వంగిపోయాడు. మనకి జనరల్ గా చూడండి, ఎక్కడైనా ఇలాగ పల్లానికి దిగుతూ ఉంటే బాగా ఇలా కొండ మీద నుంచి కిందకి దిగుతూ ఉంటే మనం వంగి దిగడం వల్ల మనం కొంచెం బ్యాలెన్స్ ఆపుకుంటాం అన్నమాట. కొంచెం బ్యాలెన్స్ ఆపుకోగలుగుతాం. సో ఈ విధంగా బ్యాలెన్స్ ఆపుకోవడానికి ఆయన వంగి అడుగులో అడుగేసుకుంటూ మెల్లిగా దిగడం జరిగింది. ఇరుచి గారు దిగడం జరిగింది. జరిగిన తర్వాత మెల్లిగా ఆ కుక్క పిల్లని ఆయన చేత్తో ఆయన పట్టుకున్నారు. Carrying him in my arms, I climbed back up the steep precipice.
Baba was pleased that the pup had been rescued and commented on how strong and brave the puppy was to have held on its tiny paws. Baba then told me to go back down into the valley and bargain with the farmer for the dog. అయితే అది బాబా చూడండి. బాబా ఏం చేశారు? ఆయన ఎంత జాగ్రత్తగా అది అది ఎంతసేపు అది దాన్ని వేలాడుతున్నదో ఒక్క నిమిషం. 1 మినిట్. యాహ్! అంటే ఆ నిటారైన ప్రదేశంలో అంత లోతైన నిటారైన ఆ చర్యలో కొండ చర్యల ప్రాంతంలో అది ఎంతసేపో పట్టుకొని దాని దాని గోళ్ళతో పట్టుకుని పాపం ఏ అది అలా పట్టుకుని ఉందన్నమాట. చాలా సేపు అది ఎదురు చూస్తున్నది. దాన్ని ఎవరైనా రక్షిస్తారేమో అని. అంటే దాని దవడలతో పట్టుకొని ఉందన్నమాట. అది ఆ కాలి గోళ్ళతో పట్టుకొని ఉంది అప్పటిదాకా. బాబాకి అది చాలా నచ్చింది. ఎందుకంటే అది ఎంత ధైర్యవంతురాలో చూడది. ఎంత ధైర్యం ఉన్నదో చూడు ఆ కుక్క పిల్ల అని చెప్పేసి దాని గోళ్ళతో, దాని కాళ్ళతో అది అంతసేపు వేలాడింది అని చెప్పేసి బాబా దాన్ని మెచ్చుకున్నారట. మెచ్చుకుని బాబా ఏం చేశారట ఇరుచి గారితో చెప్పారట. ఏంటంటే, "నువ్వు కిందకి వెళ్ళు. వెళ్ళి ఈ కుక్క తాలూకు అంటే ఈ కుక్క పిల్ల తాలూకు ఎవరైతే ఈ కుక్క పిల్ల ఉందో ఆ కుక్క పిల్ల తాలూకు రైతు దగ్గరికెళ్ళి ఈ కుక్క పిల్లను అమ్ముతాడా? అమ్మడా? అని కనుక్కొని రా. అతన్ని ఒక బేరం కుదుర్చుకొని రా" అని చెప్పేసి బాబా పంపించారు. ద ఫార్మర్ అగ్రీడ్ అండ్ బాబా వాస్ హ్యాపీ. బట్ కెన్ యూ ఇమాజిన్ వాట్ దిస్ మెంట్ ఫర్ మీ? Now I had the responsibility of carrying this pup on my back, secured by a piece of cloth I tied around it and my waist. But all the time I was thinking, what if the pup diggles and I lose my balance? So now I had to tend to the pup as well as to Baba. అయితే ఆ కుక్క పిల్ల తాలూకు ఎవడైతే రైతున్నాడో అంటే ఆ గొర్రెల కాపరి ఎవరైతే ఉన్నాడో తను అంగీకరించాడు. ఈ కుక్క పిల్లని ఇచ్చేయడానికి, అమ్మేయడానికి అంగీకరించాడు. కానీ బాబా సంతోషించారు. అది బానే ఉంది. వీళ్ళు రైతు బాగున్నాడు, బాబా బాగున్నారు. కానీ నా పరిస్థితి ఏంటో తెలుసా? నేనిప్పుడు ఆ కుక్క పిల్లని ఎత్తుకొని నేను నడవాలి. ఆ కుక్క పిల్లని ఒక చిన్న బట్టలో నా వెనకాతలకి కట్టుకున్నాను. ఒక బట్టలో అంటే ఒక చిన్న ఆయన పొడుగు బట్టలో ఆయన వెనకాతల వీపుకి కట్టుకున్నట్టు ఆ కుక్క పిల్లని. ఆ కుక్క పిల్లని ఆ వీపుకి కట్టుకుని ఆయన ఏం చేశాడు? నేను బాబాని చూసుకోవాలి. ఈ కుక్క పిల్లని చూసుకోవాలి. ఈ కుక్క పిల్ల కదులుతూ ఉంటే నేను నా బ్యాలెన్స్‌ని కూడా చూసుకోవాలి. నేను నిజంగా నా బ్యాలెన్స్‌ని చూసుకుంటూ నేను నడవాలన్నమాట. ఈ బ్యాలెన్స్‌ని కూడా చూసుకుంటూ నేను నడవాలి అంటున్నారు ఈరోజు గారు. సో నౌ ఐ హాడ్ టు టెండ్ టు ద పప్ యాస్ వెల్ యాస్ టు బాబా. నేను బాబాని చూడాలి. అక్కడి కుక్క పిల్లను కూడా చూడాలి. నా బ్యాలెన్స్ కోల్పోకుండా కూడా చూడాలి. ఆఫ్టర్ ద టూర్ ఎండెడ్ వి రిటర్న్ టు మెహ్రాజాద్ అండ్ ద పప్ కేమ్ విత్ అస్. ఆ టూర్ అయిపోయిన తర్వాత మేము ఆ రోజు అంటే ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మేము మెహ్రాజాద్ వచ్చేసాం. మాతో పాటు ఆ కుక్క పిల్ల కూడా వచ్చేసింది. షీ వాస్ టు బి ఏ వాచ్ డాగ్ ఫర్ మెహ్రాజాద్. ఆ రోజు నుంచి అది మెహ్రాజాద్‌కి ఒక కాపలాదారుగా మారిపోయిందట మస్తాన్. Baba named her Bhuti because she came from Bhutan and had Bhuti అండి. ఇది మస్తాన్ కాదు. మస్తాన్ యొక్క తల్లి అన్నమాట ఇది. ఈ Bhuti became Bhuti because she came from Bhutan and had marking like stockings or booties on her paws. అయితే ఆ రోజు ఆ రోజు ఏమైంది? ఆ రోజు బాబా దానికి భూతి అని పేరు పెట్టారన్నమాట. పెట్టి ఎందుకంటే అది భూటాన్ నుంచి వచ్చింది. దాని గోళ్ళు మీద అది గీతలున్నాయన్నమాట. బూటీస్ లాగున్నాయన్నమాట. బూట్లులాగా వేసుకుంది దాని గోళ్ళు అని చెప్పేసి దానికి బూటీ అని పేరు పెట్టారు. భూటాన్ నుంచి వచ్చిందని. షీ గేవ్ బర్త్ టు ఎ మేల్ పప్ నేమ్డ్ మస్తాన్ హూ బికేమ్ బాబాస్ ఫేవరెట్ పెట్. ఆ భూతి ఏం చేసిందంటే ఒక పప్ అన్నమాట. ఒక మగ కుక్క పిల్లకి అది జన్మనిచ్చింది. ఆ కుక్క పిల్ల పేరే మస్తాన్ అన్నమాట. అంటే భూతిని బాబా తీసుకొచ్చారు అక్కడ టిబెటియన్ మస్టిఫ్. ఇక్కడికొచ్చి దానికి ఒక అదొక పిల్ల కలిగింది దానికి. దాని పేరు మస్తాన్ అన్నమాట. ఇట్ ఈస్ బాబాస్ ఫేవరెట్ పెట్. అది బాబాకి ఇష్టమైన కుక్క పిల్ల. సో దట్ ఈస్ జస్ట్ ద బ్యాక్‌గ్రౌండ్ టు ద స్టోరీ ఐ వాంట్ టు టెల్ యూ. అంటే దీని వెనకాతల నేపథ్యాన్ని చెప్తున్నాను. ఈ మొత్తం తాలూకు ఈ నేపథ్యాన్ని మీకు చెప్తూ ఉన్నానిప్పుడు. అంటే ఇప్పుడు మొత్తం ఏదైతే జరిగిందో దాని తాలూకు నేపథ్యం మీకు చెప్తున్నాను. ఆఫ్టర్ దట్ sorry. One day we are in the Mendeley hall and Peter is lying contentedly at Baba's feet. Baba looked at him and then told us, you have no idea
How blessed are Mastan and Peter to have this physical contact with me. To be connected to the avatar is very rare. Being in my close proximity is a tremendous blessing. Next birth, they won't be in the animal kingdom, they will become human beings. This is what Baba told us. But apart from their connection with me, Baba said, they have linked their lives to each other. అంటే బాబా చెప్తున్నారు చూడండి, ఒకరోజు మండలి హాల్లో వీళ్ళందరూ కూర్చున్నారట. ఆ ఆ కాల్ దగ్గర ఆ పీటర్ కూర్చుంది, ఆ మస్తాన్ కూడా కూర్చున్నారు. ఆ బాబా దాని వైపు చూస్తున్నారు. అంటే పీటర్ బాబా కాళ్ళ దగ్గర కూర్చుని ఆ మస్తాన్ని కట్టేసి ఉన్నారన్నమాట. బాబా ఆ పీటర్ వైపు చూస్తూ చెప్పారట, మీకసలు ఇంత పిసరు కూడా ఈ మస్తాను, పీటరు ఎంత ఎంత గొప్ప అదృష్టమో వాళ్ళకి, ఆ రెండిటికి, ఆ 2 జంతువులకి ఎంత గొప్ప అదృష్టం దక్కిందో మీరు నామమాత్రానికైనా ఊహించలేరు. వాళ్ళకి నా భౌతిక సాంగత్యం అంటే నాతో నేనిప్పుడు భౌతికంగా వాటితో పాటు ఏదైతే భౌతిక సాంగత్యం ఏదైతే వాటికి దొరికిందో, ఆ దొరకడం వాటి యొక్క ఎంతో అదృష్టం చేసుకున్నాయి. అవతారుడితో సంబంధం కలిగి ఉండడం చాలా 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 అరుదు. అదే విధంగా నాతో ఇంత దగ్గర సంబంధం ఉండడం ఇంకా గొప్ప అదృష్టం వాటికి. వాళ్ళకి వచ్చే జన్మలో అవి ఇంకా ఈ జంతువుల్లో అవి జన్మ తీసుకోవు, డైరెక్ట్ గా మానవుడుగా జన్మ తీసుకుంటాయి అని చెప్పేసి బాబా చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత వాటికి నాతో పాటు సంబంధం ఉండడమే కాకుండా వాటి మధ్య కూడా సంబంధం కలిగి ఉన్నాయి. అంటే పీటరు, మస్తాను కూడా అంటే బాబాతో సంబంధం కలిగి ఉండడమే కాక వాటితో కూడా సంబంధం, అంటే ఆ రెండిటి మధ్య వాటి మధ్య సంబంధం ఏర్పడిందిట. బాబా మళ్ళీ ఇంకా ఇలా చెప్పడం ప్రారంభించారు. బాబా కంటిన్యూడ్, ఇట్ వుడ్ నాట్ బి సర్ప్రైజింగ్ ఇఫ్ మస్తాన్ వర్ టు బి బోర్న్ ఇన్ సౌత్ ఆఫ్రికా అండ్ పీటర్ ఇన్ బ్రిటన్. అంటే ఇది నేనే ఇప్పుడు అది బాబా ఇంకా మస్తాన్ అక్కడ రేపు పొద్దున్న ఆ మస్తాన్ సౌత్ ఆఫ్రికాలో జన్మించడం, పీటర్ బ్రిటన్ అంటే గ్రేట్ బ్రిటన్ లో జన్మిస్తే పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు. పీటర్ గ్రోయింగ్ అప్ ఇన్ బ్రిటన్ గెట్స్ ఎ గుడ్ ఎడ్యుకేషన్ and Mastan gets whatever his education is while living in the jungle and befriending people there. అంటే ఆ పీటర్ ఏం చేస్తాడంటే అతను ఆ బ్రిటన్ లో ఉంటాడు చూడండి. అంటే బ్రిటన్ అంటే అక్కడ ఇంగ్లాండ్ అన్నమాట. ఇంగ్లాండ్ దగ్గర ఇప్పుడు ఆ దగ్గర ఉన్న కొన్ని ద్వీపాలన్నిటిని కలిసి గ్రేట్ బ్రిటన్ అన్నారు. పీటర్ బ్రిటన్ లో పుడతాడు, మస్తాన్ ఏమో సౌత్ ఆఫ్రికాలో పుడితే పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పీటర్ ఇంగ్లాండ్ లో పుట్టడం వల్ల బాగా చదువుకుంటాడు. మస్తాను ఒక అడవిలో పుట్టడం వల్ల ఆయన అడవిలో ఆ జ్ఞానం సంపాదిస్తాడు. ఏ విధమైన జ్ఞానము? అడవి మీద ఉన్న జ్ఞానము. ఆ అడవిలో ఉన్న మనుషులతో అతను స్నేహపూర్వకంగా మెదలడం ద్వారా అతను జ్ఞానం సంపాదిస్తాను. His ferocity keeps him in the jungle environment, but the connection with me is the common factor with the two. ఆయన్ని ఫెరోసిటీ అంటే ఇది చాలా భయంకరంగా ఉండేది కదా. అంటే ఆ ఆ మస్తాన్ చాలా ఫెరోషియస్ గా అంటే చాలా అంటే ఉగ్రంగా ఉండేది. అది బాగా భయంకరంగా ఉండేది. ఆ కుక్క చాలా ఎత్తుగా పొడగరిగా ఉండేది. దాంట్లో అది ప్రచండంగా ఉండేది అనమాట. కరెక్ట్ గా మాట్లాడితే అది క్రూరత్వం కూడా కాదు, దాన్ని భయంకరత్వం అంటాం మనం కరెక్ట్ గా చెప్పాలంటే. అంటే చూడడానికి భయంకరంగా కనిపిస్తాయి ఆ కుక్కలు, ఎత్తుగా చాలా భయంకరంగా ఉంటాయి. అయితే ఆ భయంకరమైన తత్వం దాంట్లో ఆ మరుసటి జన్మలో కూడా ఉంది. అందువల్ల అది అక్కడ పుట్టింది. ఎక్కడ? అది అడవిలో పుట్టింది అనమాట. ఆ భయంకరమైన తత్వం వల్ల అది అడవిలో పుట్టింది. ఆ అడవిలో పుట్టడం ఆ భయంకరత్వం వల్ల ఆ అడవి తాలూకు మొత్తం వాతావరణంలో అది ఉండిపోయిందన్నమాట. కానీ అటు పీటర్ బ్రిటన్ లో చదువుకుంటున్నాడు, ఇటు మస్తాను ఇక్కడ అడవిలో పుట్టి వాడు ఆ యొక్క లోకల్ గా ఉన్న ప్రజలందరికీ దగ్గరయ్యాడు. వీడి భయంకరత్వం వల్ల వీడు అడవిలో పుట్టాడు. అంటే మరి సిటీలో పుడితే మళ్ళీ అందరినీ భయపడతాడు కదా, అందుకని అడవిలో పుట్టించాడు అనమాట. ఆ అడవిలో ఉండి అతను ఇక్కడ సిటీలో ఉండి పీటరు, ఇద్దరికి కూడా బాబాతో సంబంధం మాత్రం అవి 2 కామన్ ఫ్యాక్టర్ అన్నమాట. ఆ 2 కంపల్సరీ, ఇద్దరికి కూడా సంబంధం ఉంది బాబాతో. పీటర్ ఇస్ ఎ యంగ్ మ్యాన్. నౌ హీ హాస్ ఎ గ్రేట్ అర్జ్ టు గో అవుట్ ఆన్ ఎ సఫారీ. And where would it be the best but in South Africa?
So he goes to Africa, and because he's fond of hunting, he goes deeper and deeper into a forested area until he sees in the distance a dwelling there. He is intrigued how and wonders who could be living in this forest. Approaching the hovel, he bends down and sees a man, a tribal inside. అయితే ఆయన ఈ లోపల ఈ పీటర్ ఏం చేస్తాడు, చదువుకుంటున్నాడు. అతను ఎప్పుడైనా సఫారీ అంటే ఆయన ఈ జంతువుల్ని, ఈ అడవుల్ని చూద్దామని అతను బయలుదేరాడు. అన్నిటికన్నా గొప్ప అడవులు ఎక్కడున్నాయి? సౌత్ ఆఫ్రికాలో ఉన్నాయి. ఆ సౌత్ ఆఫ్రికాలో ఉన్న సఫారీని చూడడానికి బయలుదేరదామని, ఆ జంతువులన్నిటిని చూద్దామని అతను బయలుదేరదామని అనుకుంటాడు అన్నమాట. ఆ సఫారీని చూద్దామని బయలుదేరిన వాటికి అప్పుడు ఆ సఫారీని ఆ సౌత్ ఆఫ్రికాకి బయలుదేరిన వాడు ఆ మొత్తానికి అడవిలో వేట కోసం అడవుల్లోకి వస్తాడు. వచ్చిన తర్వాత అడవి లోపలికి వేటాడుతూ వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే అంత లోపలికి వెళ్ళి చిట్టడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత అతనికి ఒక కుటీరం కనిపిస్తుంది. ఆ కుటీరంలో అతను ఆశ్చర్యపోతాడు. ఇంత లోపలికి ఉన్న అడవుల్లో, ఇంత అడవి లోపలిలో ఎవరి కుటీరంలో ఎవరున్నారో అని చెప్పేసి ఆ కుటీరం దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక ఆయన ఆ ట్రైబల్ ని చూస్తాడనమాట. అంటే ఒక కొండ జాతీయుడిని చూస్తాడనమాట. అంటే ఒక కోయవాడిని, ఆదివాసిని, ఒక గిరిజనుడిని చూస్తాడు అక్కడ. పీటర్ స్మైల్స్. దే కాంట్ టాక్ బికాస్ నైదర్ నోస్ ద అదర్స్ లాంగ్వేజ్, బట్ దే స్మైల్ ఎట్ ఈచ్ అదర్, conversing in rough gestures and silent language, maybe from their dog incarnations with Baba. ఈ పీటర్ అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన నవ్వుతాడన్నమాట. ఎందుకని? అతనికి ఆదివాసి యొక్క భాష రాదు. అదే విధంగా ఆదివాసికి పీటర్ యొక్క భాష రాదు. సో ఇద్దరు నవ్వుకుంటారు. వాళ్ళిద్దరు ఒకళ్ళనొకళ్ళు నవ్వు ఒక్కటే మాత్రం, అంతే కదా, మౌనం ఒక్కటే కదా. ఇద్దరికి మౌనమే సరి అయిన భాష. అందుకనే ఆ అవతారుడు మౌనంగా ఉన్నాడు. మౌనమే. ఇప్పుడు మీకు నాకు ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడుకుంటున్నాం కాబట్టి సరిపోయింది. ఇప్పుడు సడన్ గా మనందరినీ తీసుకెళ్లి ఫ్రాన్స్ లో తీసుకెళ్లి పడేస్తే ఆ ఫ్రెంచ్ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు. ఎప్పుడైతే ఫ్రెంచ్ లాంగ్వేజ్ అర్థం కాదో మనం ఏం చేస్తూ ఉంటాం? సైగలు చేసి యాపిల్ పండుని ఇలాగ 5 వేళ్ళు పెట్టి యాపిల్ పండుని ఇలా చూపిస్తూ, లేకపోతే ఇంకేమైనా కావాలంటే అట్టు కావాలనుకోండి, మనం ఇలా చేతిని ఇలాగా అరచేతి మీద ఇలాగా చూపించుకుంటూ, అంటే మనం సైగలతోనే మౌనంగానే మనం ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తాం. సో ఈ అవతారుడు కూడా అందుకనే వాళ్ళిద్దరికీ భాష తెలియదు కాబట్టి వాళ్ళు మౌనంగా వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడానికి, చెప్పుకోవడానికి, మాట్లాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే వాళ్ళు మౌన భాషలో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఆ మౌన భాషలో మాట్లాడుతూ, అంటే వాళ్ళు ఆ సైగలు కూడా ఏ విధంగా చేసుకుంటున్నారంటే, వాళ్ళ గత జన్మలో బాబా దగ్గర ఉన్న కుక్కల రూపంలో గుక్క జన్మలో ఉన్నారు కాబట్టి ఆ బాబాతో ఉన్న సంబంధం వల్ల వాళ్ళకి అర్థమైపోతున్నాయి కూడా ఆ విధంగా. వాట్ ఎవర్ ఇట్ బి, దే బికమ్ అడాప్టెడ్ అండర్స్టాండింగ్ ఈచ్ అదర్. అంటే ఆ బాబా దగ్గర ఇద్దరు ఉన్నారు కదా, పీటరు ఉన్నాడు, మస్తాను ఉన్నాడు. సో ఇద్దరి వల్ల ఏమవుతున్నది? ఆ ఇద్దరు కూడా వాళ్ళ బాబా దగ్గర ఉండడం వల్ల వాళ్ళకు ఏ విధంగా వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే భావం వచ్చేసింది అనమాట వాళ్ళకి. పీటర్ ఫీల్స్ రియల్ ఎట్ హోమ్, although this tribal person seems to be an illiterate, wisdom shines forth from his place. అంటే ఆ పీటర్ ఏం చేస్తున్నాడు? అతనికి ఏమి కొత్త ప్రదేశంలో ఉన్నాననే భావన కలగలేదన్నమాట పీటర్కి. ఆయన ఎంతసేపు కూడా ఆ పీటర్ ఏం చేస్తున్నాడంటే ఆయన ఏదో నేను కొత్త ప్రదేశంలో ఉన్నాను అనే భావన ఆయన కలగట్లేదు. కలగకుండా ఆయన ఏం చేస్తున్నాడు? మామూలుగా తన ఇంట్లో తను చాలా సౌకర్యంగా ఉన్నాడన్నమాట అక్కడ. అది చూసేసరికి అది చూసిన తర్వాత ఆయన అంటే మామూలుగా మాట్లాడేస్తున్నాడు అతను. మామూలుగా మాట్లాడుతూ ఉంటే ఆ పీటర్‌కి అతనికి చదువు లేకపోయినా ఒకటేంటంటే అతనికి జ్ఞానం అతని యొక్క మొహంలో, అంటే అతను నిరక్షరాస్యుడైనా సరే, అతనికి ఆ పామరుడైనా అతని మొహంలో జ్ఞానము మాత్రం, అంటే మొహంలో తేజస్సు అయిన ముఖం ఉంది. అతని మొహంలో ఆ జ్ఞానం కనిపిస్తున్నది. అతని చేసే సైగల్లో ఆ జ్ఞానం కనిపిస్తున్నది అన్నమాట. అది ఆఫ్టర్ ఏ టైమ్ మస్తాన్ ఆఫర్స్ పీటర్ వాట్ ఎవర్ ఫ్రూట్స్ అండ్ రూట్స్ హి హస్ కలెక్టెడ్, అండ్ టు బి పొలైట్ పీటర్ ఈట్స్ సమ్ ఆఫ్ ద బెర్రీస్ అండ్ రూట్స్ ఆఫర్డ్ బై మస్తాన్. కొద్దిసేపు అయింది. అయిన తర్వాత ఈ మస్తాన్ ఏం చేశాడంటే పీటర్‌కి తన దగ్గర ఉన్న కొన్ని కందమూలాలు, కొన్ని పళ్ళు ఇచ్చాడు.
ఆ పీటర్ ఏం చేశాడంటే ఆ పళ్ళని ఆ కందమూలాలని అతను తిన్నాడు. Then he departs. But when he leaves the forest, he inquires from the forest rangers, who is that person in the forest? Do you know him? He is told that he is a saintly person, a hermit, who has been there for quite a few years. అంటే ఆయన సరే పీటర్ ఏం చేశాడంటే ఇంకా మస్తాన్ దగ్గర నుంచి సెలవు తీసుకొని వచ్చేసాడు. వచ్చేసి ఆయన బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటే ఆ ఫారెస్ట్ వాళ్ళతో ఆ అడవి తాలూకు అధికారులతో ఆయన చెప్తున్నట్ట, ఎవరు అంత లో అంటే అంత జ ఆ లోతుగా అంటే ఆ చిట్టడవిలో ఉంటున్న ఆ వ్యక్తి ఎవరు? అతను మీకు అతను తెలుసా? అని అడిగితే అతను ఒక తపస్సి అంటే తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒక తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒక వైరాగి అని చెప్పేసి ఆయన వాళ్ళు సమాధానం ఇచ్చారట. ఇక్కడ చాలా కాలం నుంచి ఇక్కడే ఉంటున్నాడు అని సమాధానం ఇచ్చాడు. పీటర్ గోస్ బ్యాక్ టు ఇంగ్లాండ్, బట్ హీ కెనాట్ స్టాప్ థింకింగ్ ఆఫ్ మస్తాన్, దిస్ స్ట్రేంజర్ ఫర్ whom he felt an instant liking. It is all very intriguing to him. He longing to return grows. He tries to learn the African language so that he can converse with మస్తాన్. పీటర్ ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. అయితే ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత మస్తాన్ని మర్చిపోలేకపోతున్నాడు. అతను మస్తానే గుర్తుకొస్తున్నాడు. చాలా 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 మస్తానే గుర్తుకొస్తున్నాడు. అతను నేను ఎందుకో మస్తాన్ మీద నాకు ఇంత అభిమానం ఎందుకొచ్చిందో ఆయనకి తెలియట్లేదు. కానీ ఆయన మస్తాన్ దగ్గరికి వెళ్ళిపోవాలనే తపన పెరిగిపోయిందనమాట. సో నేను మస్తాన్ దగ్గరికి వెళ్ళాలనే తపనతో అతను ఏం చేశాడంటే ఆ ఆఫ్రికన్ భాషని నేర్చుకుని మస్తాన్‌తో మాట్లాడాలి అని ఆఫ్రికన్ భాషను నేర్చుకోవాలనుకున్నాడు. Again he goes back to Africa and finds his way through the forest to Mastan. The hermit is very happy to see him again, embraces Peter and opens his home to him. Peter sits down and speaks in his broken language, and somehow they converse. When it is time for him to go, Mastan says, "Why do you want to go? Stay for the night, or if you like, a few days or weeks." ఆయన మళ్ళీ పీటర్ వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆఫ్రికా వెళ్ళాడు. మళ్ళీ ఆ అడవుల లోపలికి వెళ్ళిపోయాడు. ఆ మస్తాన్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ తాపసి పీటర్‌ని చూసి చాలా సంతోషించాడు. నా నా ఇల్లు ఎప్పుడు నీకు తెరిచే ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ పీటర్ తను నేర్చుకున్న ఆఫ్రికన్ భాషలో ఎంతో కొంత మెల్లిగా మాట్లాడడం ప్రారంభించిన తర్వాత ఇంకా కొద్ది సమయం అయింది. ఇంకా పీటర్ వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది. ఆయన వెళ్ళిపోదామని సెలవు తీసుకుంటూ ఉంటే, "నువ్వెందుకు వెళ్తున్నావు? ఇక్కడే ఉండిపోవచ్చు కదా! ఇవాళ రాత్రికే ఉండు. ఒకవేళ ఇవాళ రాత్రి కన్నా ఇవాళ రాత్రే నువ్వు వెళ్ళాలని లేకపోతే ఓ 2 రోజులు ఉండు. అది కూడా లేకపోతే ఒక 2 వారాలు ఉండు. నీ ఇష్టం వచ్చినన్ని రోజులు ఇక్కడ ఉండు" అని చెప్పేసి మస్తాన్ అనడం జరిగింది. పీటర్ టేక్స్ అప్ మస్తాన్ ఆన్ హిస్ ఇన్విటేషన్ and the visit is memorable. Now he begins to feel real love for this person. He realizes that the hermit is a genuine sage. అప్పుడు ఆయన ఆ పీటర్‌తో ఆ మస్తాన్‌తో ఈ పీటర్‌కి ఏమైందంటే వాళ్ళిద్దరి సంబంధం అతను చాలా నచ్చేసాడు ఇంకా మస్తాన్. ఎందుకంటే ఆ మస్తాన్ ఆదివాసి కింద అక్కడ ఉంటున్నాడు. ఇతను నిజమైన సన్యాసి, నిజమైన ముని అని చెప్పేసి అతనికి ఒక గౌరవం కలిగింది పీటర్‌కి ఈ మస్తాన్ మీద. ఇతను నిజమైన వైరాగి అని అతను మనసులో అనుకున్నాడట. సో he opens his heart to Mastan and asks the question that was most puzzled him. What is it that brings him there? Mastan smiles and tells him the story of their connection. సో అప్పుడు ఏం చేశాడట పీటరు తన హృదయం ఇప్పేశాడు అన్నమాట ఆయన. తన హృదయం ఇప్పి ఆయన హృదయంలోంచి అతను అడగాలనుకుంటున్న ప్రశ్న అడిగేశాడు. ఇప్పటిదాకా నాకు అర్థం కానిది ఒకటి ఉంది. ఏంటంటే నేను అంత దూరం నుంచి నిన్ను చూడాలని నేను ఎందుకు వచ్చాను అని చెప్పేసి పీటర్ మస్తాన్ అడిగాడు. అడిగేసరికి మస్తాన్ నవ్వి వాళ్ళిద్దరికీ మధ్యనున్న సంబంధం చెప్పాడు. There was a time when we were both dogs of the great ancient one who had come in the past advent. We played at his feet. We had been brother dogs, and because of our internal link to me, our common link to him, from our animal incarnation, we have become human. Mastan tells Peter that when he goes back to civilization, he should strive to remember the Lord who had brought them together. అది ఇక్కడ జరిగింది. చూడండి ఎంత అసలు ఇదైతే నాకు ఈ స్టోరీ చెప్తున్నప్పటికీ ఇప్పుడు చెప్తూ ఉంటేనే నాకు ఒంటి మీద ఇలాగా దాన్ని ఏమంటారు
రోమాలన్నీ నిక్కబొడుచుకున్నాయి అన్నమాట. అంత ఇన్‌డెప్త్ కలిగిన ఈ స్టోరీ చూడండి. ఆయన చెప్తున్నాడు, ఈ మస్తాన్ అన్నట్ట పీటర్‌తో. ఏమని చెప్పాడు? ఆయన ఆహ్, మస్తాన్ చెప్తున్నాడు, మన ఇద్దరం కూడా గత జన్మలో మనిద్దరం కూడా కుక్కలం. ఆ! ఎక్కడున్నాం మనము? ఆ అవతారుడి యొక్క కాళ్ళ దగ్గర మనమున్నాం. మన యొక్క గత జన్మలలో. మనం ఏమైందంటే అవతారుడి యొక్క కాళ్ళ దగ్గరుండి మనిద్దరం కూడా మనిద్దరి మధ్యన సోదర స్వభావం ఉండేది. అంటే సహోదరత్వం ఉండేది 2 కుక్కల మధ్య. 2 మా సోదరుల్లా పెరిగాయి. అంటే బ్రదర్స్‌కిలాగా పెరిగాయన్నమాట. సో, కావున ఆ అవతారుడి యొక్క పాదాల చెంత ఉన్నందున మన యొక్క జంతు జన్మ నుండి మనం ఇప్పుడు మానవులమైపోయేము అని చెప్పేసి ఆ పీటర్, ఎందుకంటే అతనికి జ్ఞానం ఉంది గదా! ఆ జ్ఞానం వల్ల అతను చెప్పగలిగాడు. అప్పుడు ఆ మస్తాన్ పీటర్‌కి చెప్పేసరికి అప్పుడు ఏమంటాడంటే, "నువ్వు మళ్ళీ నీ ప్రపంచంలోకెళ్ళిన తర్వాత నువ్వు ఆ యొక్క అవతారుడిని, ఆ దేవుడిని ఆయనకి తలుచుకుని ఆయనకి ధన్యవాదాలు తెలియజేయి. ఎందుకంటే మళ్ళీ మనిద్దరిని ఒక చోటకి చేర్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియచెయ్యి" అని ఆయన చెప్పాడట. ఇన్ దిస్ వే, త్రూ కాంటాక్ట్ విత్ మస్తాన్, పీటర్ మైండ్ ఈస్ డైవర్టెడ్ ఫ్రమ్ మాయా టు గాడ్. ఇక్కడ బాబా చెప్పిన ఆ ఆ పాయింట్ ఏంటి చూడండి. ఆ పాయింట్ ఏంటంటే, ఈ విధముగా, అంటే మనం చెప్తూ ఉంటాం కదా! ఈ విధముగా అంటే పీటర్ యొక్క మనస్సు మాయ వైపు వెళ్ళిపోకుండా మస్తాన్ని కలవడం ద్వారా ఆ మాయ వైపు నుంచి ఆ భగవంతుడి వైపు ముఖం తిప్పగలిగాడు పీటరు అని చెప్పేసి బాబా చెప్తున్నారు. అంటే మాయ వైపు వెళ్ళాల్సిన పీటరు వా ఆయన ఏం చేశాడంటే మళ్ళీ బాబా వైపు తిరిగాడన్నమాట ఆయన. అంటే భగవంతుడి వైపు తిరిగాడు. ఈవెంచువల్లీ పీటర్ గెట్స్ ఎమాన్సిపేటెడ్ త్రూ మస్తాన్ అండ్ మస్తాన్ డైస్ ఎ పర్ఫెక్ట్ మాస్టర్. కాలక్రమంలో ఆయన ఈ యొక్క జన్మరాహిత్యం పొందుతాడు. ఎవరు? ఈ పీటరు జన్మరాహిత్యం పొందుతాడు. మళ్ళీ తిరిగి జన్మ ఉండదు. అంటే అతను ముక్తి లభిస్తుంది పీటర్‌కి. కానీ ఎవరి ద్వారా లభిస్తుంది ముక్తి? మస్తాను ద్వారా లభిస్తుంది. ఈ మస్తాను ఇతను సద్గురువు అవుతాడు. మస్తాన్ సద్గురువు అవుతాడట. ఆ మస్తాను సద్గురువు అవుతాడు. సో, ఇన్నర్ లింక్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ బర్డ్స్ అండ్ యానిమల్స్. అంటే ఈ ఆంతరంగికమైన సంబంధాలు ఏవైతే ఇప్పుడు మనందరం మాట్లాడుకుంటూ ఉంటున్నాం. మనందరి మధ్యన ఆ అవతారుడు సాక్షిగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మన మధ్యన ఉన్న ఈ సంబంధము మనము ఆ జంతు రూపంలో, పక్షి రూపంలో మనం సంపాదించుకున్న సంబంధములు. అంతేగాని ఇప్పటివి కావు ఈ సంబంధాలు. మనమన్నీ ఆ జంతు రూపంలో, పక్షి రూపంలో అప్పుడున్నప్పుడు సంబంధాలు మనందరి మధ్యన. సో, మనందరం కూడా ఏ కొల్లేరు సరస్సునో, ఎక్కడో పక్షులుగా ఉన్నాం. ఆ తర్వాత ఎక్కడో అక్కడ అందరం కలిసి ఏ ఏ అడవిలోనో జంతువులుగా ఉన్నాం. ఆ తర్వాత ఇంకో చోట ఆది మానవులుగా పుట్టాం. ఇప్పుడు మనం ఇలా వివిధ ప్రాంతాల్లో పుట్టి అవతారుడి దగ్గర కలుసుకున్నాం అన్నమాట. సో, మన సంబంధాలందరివి అప్పటివి. సో, బాబా చెప్తున్నాడు, "వి ఫర్గెట్ లింక్స్, బట్ లింక్స్ డోంట్ స్నాప్." అంటే మనం ఈ సంబంధాలని మర్చిపోతాం. కానీ సంబంధాలు మనని మర్చిపోవు. అవి విడిపోవు. ఎప్పటికి సంబంధాలు విడిపోవన్నమాట. సంబంధాలు ఎప్పుడు కూడా విడిపోవు. అవి 2 కూడా దాన్ని తెంచేసుకోలేని సంబంధాలని. ఆ సంబంధాలు ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా మనల్ని అంటిపెట్టుకునే ఉంటాయి. సో, నౌ దిస్ ఈస్ హౌ బాబా డ్రోవ్ హోమ్ టు అస్ హౌ లింక్స్ ఆర్ ఫోర్జ్డ్. అంటే ఈ విధముగా మెహర్ బాబా ఈ మానవుల మధ్యనున్న సంబంధములు ఏ విధంగా ఏర్పడతాయి అనే విషయాన్ని ఆయనకి, అంటే మానవుల మధ్యన ఉన్న సంబంధములు ఏ విధంగా సృష్టింపబడతాయి, ఏ విధంగా కల్పించబడతాయి అనే విషయాన్ని మెహర్ బాబా ఈ యొక్క ఉదాహరణ ద్వారా మనకి తెలియచేశారు. సో, ఇది ఎంత గొప్ప స్టోరీయో ఒకసారి చూడండి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ. సో, ఇవాళ కరెక్ట్‌గా ఈ స్టోరీ ఇక్కడ అయింది. రేపు మళ్ళీ కొత్త చాప్టర్ స్టార్ట్ చేద్దాం. అంతవరకు అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా అండి సుబ్రహ్మణ్య గారు. జై బాబా. చాలా చక్కటి విషయాలను తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. జై బాబాలండి. జై బాబా. ధనలక్ష్మి గారు హారతి చేయడానికి రెడీగా ఉండాలి. సీత గారు మీరు ఒక 2 నిమిషాలు నామం చేయండి. తర్వాత శేషారత్నం అక్క ఒక 2 నిమిషాలు నామం.
సులోచన గారు ఒక 2 నిమిషాల నామం. హారతి ధనలక్ష్మి గారు రెడీగా ఉండాలి. జై బాబా. ఒక్కొక్కరు సీత గారు. జై బాబా సీత గారు. జై బాబా. జై బాబా. 2 నిమిషాలు జై బాబా. నామం చేయండి. मेहर बाबा की जय, भगवान मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, भगवान मेहर बाबा की जय, बाबा की जय, 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 मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, भगवान मेहर बाबा की जय, अवतार मेहर बाबा जी, भगवान मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। जय बाबा। జై బాబా. जय बाबा। శంకర్ జై బాబా అండి. అక్క 2 నిమిషాలు నామం చేయండి. జై బాబా. जय बाबा। अवतार मेहर बाबा की जय। ओम परब्रह्म परमात्मा 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 अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय बाबा ममणी।